నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నా. ఏం ఫంక్షన్ అంటే ఆ, నేను కొన్ని ఆ, నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్ అనేది ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు చెప్పాలి. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ అవుట్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. ఓకే, అసలు ఫస్ట్ ఫంక్షన్ రాయాలంటే మనం ఏం చేయాలండి? ఒక రాయాలి అని చెప్పి మనం పైథాన్కి తెలియాలి అంటే మనం డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. డెఫ్ అంటే షార్ట్ నేమ్ అండి. ఇప్పుడు ఇంటిజర్కి ఇంటూ, ఫ్లోట్కి ఫ్లోట్, కాంప్లెక్స్ బులియన్కి బూలు ఎట్లాగో అట్లాగా డిఫైన్ అనే దానికి షార్ట్ వర్డ్ పైథాన్ లాంగ్వేజ్లో యూటిలైజ్ చేసుకున్నది డెఫ్. ఆ డెఫ్ తర్వాత స్పేస్ ఇవ్వాలి, మర్చిపోకుండా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం రాద్దాం అనుకున్న ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. నేను ఏం ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను? ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి కదా. ఈవెన్ ఆడ్ ఫంక్షన్. ఓకే, ఈవెన్ ఆడ్ ఫంక్షన్లో నేను ఆర్గ్యుమెంట్స్, నేను ఇన్పుట్ ఇస్తా, నేను ఒక నెంబర్ ఇస్తానని చెప్పాను కదా. ఆ నెంబర్ అనేది నేను ఇక్కడ ఫంక్షన్లో ఆ నెంబర్ని డైరెక్ట్గా పాస్ చేయను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక స్కెలిటన్ని బిల్డ్ చేస్తున్నాను. ఆ స్కెలిటన్ని బిల్డ్ చేసి డైనమిక్గా నాకు ఇష్టం వచ్చిన వాల్యూలు ఇస్తాను. నాకు ఇష్టం వచ్చిన వాల్యూస్తో చేయాలి. అదే నేను ఒక ఫిక్స్డ్ వాల్యూని ఇచ్చేసాను అనుకోండి, ఆ ఫిక్స్డ్ వాల్యూని ఇచ్చేస్తే ఏమవుతుంది, ఆ ఫిక్స్డ్ వాల్యూని ఇచ్చేస్తే ఆ ఫంక్షన్ ఆ ఒక్క వాల్యూకి మాత్రమే పనికొస్తుంది. అట్లా కాకుండా డైనమిక్గా ఉండటం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎక్స్ అనే వాల్యూని పాస్ చేస్తున్నా. పాస్ చేసిన తర్వాత ఎట్ ది ఎండ్ మనం ఆర్గ్యుమెంట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఎట్ ది ఎండ్ మనము కోలన్ పెట్టాలి. కోలన్ పెడితే ఏంటి అంటే ఓకే, ఇది ఫంక్షను, ఇది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అని చెప్పి దీనికి అర్థమవుతుంది. అక్కడతో ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంటర్ కొట్టామనుకోండి, జనరల్గా ఇది లేకుండా ఎంటర్ కొడితేనేమో స్టార్టింగ్ ఆఫ్ ది లైన్కి వచ్చేస్తుంది. కానీ కోలన్ ఉన్నప్పుడు ఈ కోలన్ని మనం ఏమంటారని చెప్పానండి నేను, ఎండ్ ఆఫ్ ది లైన్. ఎంటర్ కొడితే నాకు ఇప్పటి నుంచి నేను ఇక్కడ రాయాల్సిన కోడ్ ఒక 4 స్పేసెస్ లేకపోతే 1 ట్యాబ్తో ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఈ ముందు ఉంటుంది చూసారా, ఈ పర్టికులర్ దాన్ని మనం ఏమంటామంటే ఇండెంటేషన్. ఏమంటామండి? ఇండెంటేషన్ అంటాం. ఇండెంటేషన్ అనేది ఎందుకు అంటే ఆ ఫంక్షన్ లోపల జరిగే పనంతా కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఆ ఇండెంటేషన్లో రాస్తామంటే 4 స్పేసెస్ తర్వాత నుంచి మనం రాస్తాం అనమాట. అట్లా కాకుండా వెనక జరిపి రాసామనుకోండి సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఏం రాస్తున్నాను ఇప్పుడు, అక్కడ ఎక్స్ వచ్చింది. ఎక్స్ వచ్చిన తర్వాత నేను ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలండి? 2తో డివైడ్ చేసినప్పుడు చూడాలి. జనరల్గా అయితే మనం ఏం చేస్తాము, ఇప్పుడు జనరల్గా ఒక నెంబర్ ఉంది, దీన్ని 2తో డివైడ్ చేసినప్పుడు =0 వచ్చింది అనుకోండి, అది ఈవెన్ నెంబర్. అలా కాకుండా =0 వచ్చింది అనుకోండి, అది ఆడ్ నెంబర్. ఇదే కదా ఇక్కడ మనకి ఎన్ని సినారియోస్ ఉన్నాయి. ఇది ఒకటి రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. ఈ 2 సినారియోస్ని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలండి? జనరల్గా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏం వాడతాము? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ స్టేట్మెంట్ చెప్పాలి, ఇఫ్ ఏ పర్టికులర్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 ద రిమైండర్ ఈజ్ పర్ఫెక్ట్ 0. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తే అది ఈవెన్ నెంబరు, లేకపోతే ఆడ్ నెంబరు అని చెప్తాం. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ అదే దాన్ని మనం రాయాలి. అదే దాన్ని రాయాలి అంటే ఇఫ్ కండిషన్ గురించి మనం చూద్దాం ఒకసారి. ఇఫ్ కండిషన్ అనేది ఏం లేదు, ఇఫ్ తర్వాత కండిషన్, దీని సింటాక్స్ ఇఫ్ కండిషను. ఇక్కడ మన కోడ్ ఏం రాద్దాం అనుకుంటున్నామో అది. ఓకే, ఒకవేళ ఇది కాలేదనుకోండి, 2000 మాత్రమే ఉంటే అప్పుడు ఎల్స్ ఇక్కడ ఏం రాయాలో మనం ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నామో ఇది దీని సింటాక్స్ అనమాట. ఇఫ్ ఏంటిది, ఎక్స్ కదా ఇక్కడ నేను తీసుకున్న డైనమిక్ నెంబరు, డివైడెడ్ బై 2 =0. ఓకే, =0. దెన్ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇది ఇంకొక ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ లోపల 4 స్పేసెస్తో వస్తుంది. ఇప్పుడు నేను ఏమని ప్రింట్ చేయాలండి? X is even. The given number is even. ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నంబర్. ఈ స్ట్రింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత డాట్ ఫార్మేట్ ఏ ఆర్డర్లో వెళ్ళాలో మనకు వాల్యూస్ ఆ ఆర్డర్లో పంపించాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ ఫంక్షన్ యాడ్ చేశాను, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసి 20 ఇచ్చా. ఇప్పుడు ఏమైంది, ఈవెన్ నెంబర్ అని చెప్పిందిగా. ఇప్పుడు నేను ఏం చేశానంటే
నాకేం రిజల్ట్ రాలేదేంటి ఇప్పుడు? ఎందుకని రాలేదు నాకు రిజల్ట్? ఇక్కడ చూడండి, మనము ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 0 వస్తే ఏం చేయాలో చెప్పాం, కానీ దీనికి 0 కాకుండా ఇంకేదన్నా వస్తే ఏం చేయాలో మనం చెప్పలేదు దీనికి. అందుకని ఇదేమీ చేయట్లే. కంప్యూటర్ అనేది గుర్తుపెట్టుకోండి, మనం ఏది ఇస్తే ఆ దాన్ని మాత్రమే చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. దానికి ప్యారలల్ స్టేట్మెంట్ కదా, ఎల్స్ ప్రింట్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాను, 20 కొట్టా, ఏమొచ్చింది? ఇది ఈవెన్ నెంబర్ అని వచ్చింది, ఇది ఆడ్ నెంబర్ అని వచ్చింది. ఇది జనరల్గా ఒక చిన్న ఫంక్షన్ రాసేది. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ రాస్తున్నా. ఏం రాస్తున్నానంటే డిఫాల్ట్గా నా ఫంక్షన్కి ఇది కావాలి అని చెప్పి నేను అడుగును. నేను రిటర్న్ వాడలేదు కదా. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ డిజైన్ చేస్తున్నాను. డెఫ్ ఒక నంబర్ ఇస్తే నేను ఆ నంబర్ యొక్క క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ క్యూబ్ కావాలి. డెఫ్ క్యూబ్ ఎక్కడ నేను ఎక్స్ అనేది ఇచ్చా. క్యూబ్ కావాలంటే ఏం చేయాలండి? నేను సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. క్యూబ్ అంటే ఏంటి? ఎయిదర్ ఇదైనా రాయొచ్చుగా, ఇదైనా క్యూబే, ఇదైనా క్యూబేగా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ చేయమంటున్నా దీన్ని. ఏం రిటర్న్ చేయమంటున్నాను నేను? సిని రిటర్న్ చేయమంటున్నా. దీన్ని చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను నేను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే క్యూబ్ ఫంక్ చూడండి, డైరెక్ట్గా రిజల్ట్ వచ్చేసింది. నేను ప్రింట్ వాడలేదు, లోపల రిటర్న్ వాడా. రిటర్న్ చెయ్యి నేను నీకు ఒక ఇన్పుట్ ఇస్తాను. ఆ ఇన్పుట్తో నీకు ఏం చేయాలో నేను చెప్పాను. ఆ ఇన్పుట్ని నువ్వు నాకు కావాల్సింది చేసిన తర్వాత నువ్వు ఏం చెయ్యాలి అనే దాన్ని నేను చెప్తున్నా. దానికి రిటర్న్ అంటే మనం అడిగిన దాన్ని తీసుకొస్తుంది. ఆ ఆపరేషన్ అంతా పర్ఫామ్ అయిన తర్వాత. రిటర్న్ లేకుండా ఫంక్షన్ రాయొచ్చు, కానీ డెఫ్ లేకుండా ఫంక్షన్ రాయలేము. మనం కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ డిజైన్ చేస్తాము, బట్ కానీ ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నేను మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా నేను చెప్తాను. ఈ క్లియరా? ఫంక్షన్ కాన్సెప్ట్ క్లియరా మీకు? మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు మనం, ఓ సింగిల్ వాల్యూ రిటర్న్ ఓకే చేస్తాం. ఓకే రైట్. మీకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి ఇక్కడే ఇదే ఉంది కదా, దీన్ని నేను యూస్ చేస్తాను. చూడండి, ఫంక్షన్ సి, ఇక్కడ 4th రూట్ కూడా ఐడెంటిఫై చేద్దాం. ఓకే, ఫంక్ చూసారా? ఇట్స్ పాసిబుల్. ఓకే, పాసిబుల్. మనం రిటర్న్ రాయకపోతే ప్రింట్ కంపల్సరీ యూజ్ చేయాలా? ఇప్పుడు మరి కంప్యూటర్కి మనము దాన్ని ఏదో ఒకటి చేయమని చెప్పాలి కదా. అది చేసిందా లేదా మనం చూడాలంటే మనకి ఏదో ఒకటి కావాలి కదా. ఏదో రిటర్న్ అన్నా రాయాలి, లేకపోతే ప్రింట్ అన్నా వాడాలి. లేకపోతే అది అసలు చేసిందో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది? అదే చిన్న డౌట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను డెఫ్ కీవర్డ్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది, ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ నేము ఆ పెరాంథసిస్ ఇచ్చిన తర్వాత, పెరాంథసిస్లో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత కోలన్ పెడతాము. ఆ తర్వాత ఇండెంటేషన్లో మనం కోడ్ రాస్తాము. ఆ కోడ్నే బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. ఈ ఇండెంటేషన్లో ఏదైతే రాస్తామో దాన్నే బాడీ ఆఫ్ ది లెటర్ అంటాం. ఓ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. ఆ ఫస్ట్ లైన్ ఉన్నది సిగ్నేచర్, ఫంక్షన్ సిగ్నేచర్. అందులో డెఫ్ ఉంటుంది, ఫంక్షన్ నేమ్ ఉంటుంది, పెరాన్సిస్ ఉంటాయి, ఇన్పుట్ ఉంటుంది, కోలన్ ఉంటుంది. ఆ తర్వాత ఫంక్షన్ బాడీ, అందుట్లో ఏం చెయ్యాలి అనే స్టెప్స్ నేను రాశాను. ఆ తర్వాత ప్రింట్ రాశాను, మై యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని. రిటర్న్ రాశాను, కానీ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ రావట్లా. ఎందుకనే రావట్లేదు? కరెక్ట్గా ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్ నేమును ఫంక్షన్ బాడీలో నేమ్ రెండు సేమ్ ఉన్నాయి, లేవచ్చా? ఓకే, ఎర్రర్ని చదివారా? రిటర్న్ చూడు వస్తా, రిటర్న్ ఒక స్పేస్ వెనక తీసుకుంటా సెట్ అవుతుంది అనుకుంటా. ఎవరిది? థ్యాంక్ యూ. సో ఇక్కడ రిటర్న్ చూడండి, రిటర్న్ని ప్రాపర్ ఇండెంటేషన్లో కాకుండా నేను ఒక దాన్ని వెనక్కి పెట్టా. దానికోసం అని చెప్పి ఏం చూపిస్తుంది ఇది? అన్ఇండెంటెడ్ డస్ నాట్ మ్యాచ్ ఎనీ అవుటర్ ఇండెంటేషన్ లెవెల్. ఏ ఇండెంటేషన్కి సంబంధం లేకుండా ఉంది, ఇది ఒకసారి చూడండి అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను నేను. ఇప్పుడు ఒక్కసారి చూడండి,
ఈ ఎడిషన్ అనే ఫంక్షనాలిటీ ఇచ్చాను కదా, ఈ ఎడిషన్ అని చెప్పించి నేను ఇక్కడ 1234 ఇచ్చా. ఆన్సర్ వచ్చిందా? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా, ఎడిషన్ అని చెప్పే ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, లోపల రాసింది కూడా ఎడిషన్ అని చెప్పాను, అంతే కదా. ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఎస్కేప్ ఎడిషన్ అని చెప్పి లోపల ఇదేంటిది, ఒక వేరియబులేగా. ఇప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ ఏంటో నేను కనుక్కుంటాను చూడండి. ఏమిస్తుంది అది? అది వేరియబుల్ కాదంట. ఏమని చెప్తుంది అది? ఏమని వస్తుంది? అరే బాబు, వేరియబుల్ ఎడిషన్ నాకేం తెలియదు, నాకు తెలిసిన ఫంక్షన్ ఎడిషనే అని చెప్తుంది అది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి స్కోప్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, అవుటర్ వేరియబుల్, ఇన్బిల్ట్ వేరియబుల్స్ అని చెప్పే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గర మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? లోపల మీరు పెట్టినటువంటిది ఎడిషన్. దీనికి ఇంకా మీ క్లారిటీ రావాలంటే ఈ ఎగ్జాంపుల్ని నేను కొంచెం రీమోడిఫై చేసి ఇక్కడ ఎడిషన్ బదులు యాడ్ అని చెప్పే వేరియబుల్తో దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి యాక్చువల్గా ఇప్పుడు ఎడిషన్ అని చెప్తే పర్ఫామ్ అవుతుంది కదా ఆన్సర్. 1,99 ఇచ్చా. ఏమని అడుగుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఎడిషన్ అనేటప్పటికి ఆ ఫంక్షన్ రిటర్న్ చేసింది. ఇప్పుడు చూడండి, వచ్చిందా ఆన్సర్? ఇప్పుడు చూడండి, యాడ్ అనే వేరియబుల్కి ఏం వాల్యూ ఉంది? మనం రిటర్న్ చేసాం కదా, A plus B A+B వాల్యూ ఉంది కదా. ఇది ఏమంటుందో చూడండి. add is not defined. అంటే దీని మీనింగ్ ఏంటి? దానికి యాడ్ అంటే ఏంటో తెలియదు. ఎందుకనే తెలియదు? అది ఓన్లీ ఆ ఫంక్షన్ లోపలే పనిచేస్తుంది. అర్థమైందా? యాడ్ Yeah, లోపల yeah. ఎందుకు వచ్చింది, బయట ఎందుకు రాలేదు? ఒక్కసారి చూడండి ఇక్కడ. ద ఎర్రర్ వి ఎన్కౌంటరింగ్ ఈజ్ డ్యూ టు ద యూజ్ ఆఫ్ కోలన్ ఆఫ్టర్ ద ఫంక్షన్ కాల్. In Python, a colon is used to indicate the beginning of a block of code, such as in function definitions, loops or conditional statements. However, it is not used when calling a function. ఇప్పుడు కానీ ఇన్ కేస్ నేను ఇక్కడ కోలన్ పెట్టాను అనుకోండి, మనం ఫంక్షన్ డిజైన్ చేసేటప్పుడు కోలన్ పెట్టాం కదా, ఫంక్షన్ ఇప్పుడు కాల్ చేసేటప్పుడు కూడా కోలన్ పెట్టాలంటే కోలన్ పెడితే ఏమవుద్ది అనుకున్నారు అనుకోండి, ఆ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. అర్థమైందా? ఆ కోలన్ పెట్టడం దేనికి? దాని కింద నెక్స్ట్ ఇండెంటేషన్ బాడీ ఆఫ్ ది బ్లాక్ వస్తుంది కదా మనకి, కోడ్ బ్లాకు, అది స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇండికేషను, ఆ ఫంక్షన్ యొక్క కండిషన్ అయిపోయింది అని చెప్పడానికి ఇండికేషన్. లెంత్ అనే డిఫాల్ట్ ఫంక్షన్ని చెక్ చేసినప్పుడు మనకి ఏం చూపించిందండి? ఇది హెల్ప్ అడిగి లెన్ అన్నాము. ఇది మనకు క్లియర్గా దాని గురించి చెప్పింది కదా. అరే బాబు, ఇది బిల్టిన్ ఫంక్షను, మాడ్యూల్ బిల్టిన్స్లో ఉన్న లెంత్ అనే నేమ్తో ఉన్నది. ఇది ఏం చేస్తుంది అంటే రిటర్న్ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ కంటైనర్ అని చెప్పింది కదా. అట్లాగా ఇది పైథాన్ డెవలప్ చేసినోడు ఇదంతా రాశాడు కాబట్టి వచ్చింది. ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్ కొత్తదా? మనం ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ డిఫైన్ చేసాం కదా. మనం రాసిన ఫంక్షన్ ఒకటి చెప్పండి, ఎడిషన్ అనే ఫంక్షన్ రాసాం మనం. ఇప్పుడు ఈ ఎడిషన్ గురించి అడుగుతాం దీన్ని, ఇదేమంటుందో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను హెల్ప్ ఆఫ్ ఎడిషన్ అని అడిగా. ఇది ఏం చెప్పింది చూడండి ఒకసారి. హెల్ప్ ఆన్ ఫంక్షన్ ఎడిషన్ ఇన్ మాడ్యూల్ మెయిన్. మనం ఏదైతే రాస్తామో, ఎందుట్లో అయితే రాస్తున్నామో, ఎక్కడ డిఫైన్ చేస్తున్నామో అది మెయిన్ మాడ్యూల్. ఆ మెయిన్ మాడ్యూల్లో ఉందిరా బాబు నువ్వు రాసిన ఫంక్షన్ అని చెప్తుంది ఎడిషన్ అనేది. అసలు అది ఎందుకో ఏంటో చెప్తుందా? అదేమన్నా ఎడిషన్ అని చెప్పి ఆ ఫంక్షన్ చూపించింది అంతే. ఇదేది మనం రాయలేదు కదా దానికి. ఇప్పుడు దీన్ని రాయాలంటే ఒకసారి చూడండి, ఆ డాక్యుమెంటింగ్ మనం రాసిన ఫంక్షన్స్ని ఎందుకు డాక్యుమెంటింగ్ చేయాలంటే అసలు ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, దాని బిహేవియర్ ఏంటి అనేది తెలియాలనుకో, ఆ పర్టికులర్ ఫంక్షన్లో మనం డాక్ స్ట్రింగ్ని మెన్షన్ చేస్తే అది మనం హెల్ప్ అడిగినప్పుడు ఆ ఫంక్షన్ని దేనికోసం రాసాము, ఏం చేస్తుంది అనేది మనం ఏదైతే చెప్తామో దాన్ని మళ్ళీ ఫెచ్ చేసుకుని తీసుకొస్తుంది అనమాట.
ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మన ఎడిషన్ ఫంక్షన్ ఉంది కదా, మన ఎడిషన్ ఫంక్షన్ దగ్గర ఒక డాక్ స్ట్రింగ్ అని రాస్తాను నేను. డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే మళ్ళీ సపరేట్ రాకెట్ సైన్స్ కాదు. ఒకసారి చూడండి సింపుల్గా. ఇప్పుడు ఇక్కడ మనం ట్రిపుల్ ఇండెంటేషన్స్ గురించి ట్రిపుల్ కోట్స్ స్టార్టింగ్లో డబుల్ కోట్స్ Yeah, సింగిల్ కోట్స్ my- ట్రిపుల్ కోట్స్ గురించి. ఈ ట్రిపుల్ కోట్స్ అనే దాంతో కానీ మనం కామెంట్స్ పెట్టామనుకో, దాన్ని మనము ఏమంటాము, డాక్ స్ట్రింగ్ అంటామండి. ఈ డాక్ స్ట్రింగ్ని మనము కాల్ చేస్తే, ఈ ఫంక్షన్ యొక్క హెల్ప్ యూజ్ చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే అది మనకి ఆ డాక్ స్ట్రింగ్ కూడా వస్తుంది. ఆ డాక్ స్ట్రింగ్ వస్తే ఆ ఫంక్షన్ మనం ఎందుకు రాసామో, మనం రాసిన ఫంక్షన్ వేరే వాళ్ళు వాడుతున్నా కానీ ఆ ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఒకసారి అందరూ ఒక చిన్న ఫంక్షన్ ఏదో ఒకటి డిజైన్ చేసి దాంట్లో డాక్ స్ట్రింగ్ రాసి హెల్ప్తో ఆ పర్టికులర్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేసి ఏమొస్తుందో, మీరు రాసింది వస్తుందా లేదా, ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా వస్తున్నాయి ఒకసారి నాకు చెక్ చేసి చెప్పండి. 2 minutes, నాట్ మోర్ దెన్ దట్. ఒక చిన్న ఫంక్షన్ ఏదో ఒకటి మీరు దాన్ని ఆ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడానికి అంతే. యా సిస్టర్ వచ్చిందా? యా ఫంక్షన్ బాడీలో స్టార్టింగ్లో రాస్తేనే వస్తుంది, దాని తర్వాత రాస్తే రావట్లే. ఎక్కడ రాశారు మీరు? ఫంక్షన్ బాడీ ఇప్పుడు ఎడిషన్ ఈక్వాలిటీ A+B ఉంది కదా, మ్మ్. సపోజ్ అది దాని కింద రాస్తే రాలా. A+B కింద రాస్తే రాలేదంటున్నారా? ఆ, పైన రాస్తేనే వచ్చింది, అంటే కండిషన్కి ముందు రాస్తేనే వస్తుంది. ఓకే, గుడ్. ఒకసారి ఇక్కడ చూడండి. ఇంకోండి, ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. మల్టిప్లికేషన్ ఆపరేషన్ అయ్యింది. మల్టిప్లికేషన్ ఆపరేషన్ అయిన తర్వాత దీని హెల్ప్ గురించి నేను చెక్ చేస్తే ఏమొచ్చింది, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers x అండ్ y అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన నేను ఇన్పుట్లు తీసుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే, మీకు అన్ని రకాల కన్ఫ్యూజన్స్ నేను చెప్తాను చూడండి. దీన్ని స్టార్టింగ్ నుంచే రాయొచ్చా, ఏమని చూపిస్తుంది? ఒకవేళ దీన్ని స్టార్టింగ్కి తీసుకెళ్ళిపోతే, ఇండెంటేషన్ ఫాలో అవ్వకపోతే ఏం చేస్తుందండి, అది ఎర్రర్ చూపిస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. సో మీరు ఎక్కడి నుంచి రాయాలి, ఇండెంటేషన్ దగ్గర నుంచి రాయాలి. సరే, ఇక్కడ రాస్తే ఓకే. మీరేం చేసి ఉంటారంటే దీని తర్వాత రాసుంటారు అనుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను హెల్ప్ వచ్చి మల్టిప్లికేషన్ పిలిచాను. దానికి ఇంకా తెలియదు, దానికి ఫస్ట్ చెబితేనే. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం, దాని ఫంక్షనాలిటీలోకి వెళ్తున్నాము అంటే దాని స్టార్టింగ్లో రాస్తేనే అది డాక్ స్ట్రింగ్ అవుతుంది, లేకపోతే కామెంట్ అవుతుంది కదా. కామెంట్ అవుతుంది, లేకపోతే స్ట్రింగ్ అవుతుంది. కామెంట్ అవ్వాలంటే కనీసం ఇది మనం హ్యాష్ అన్నా పెట్టాలి. క్లియర్ అండి? డాక్ స్ట్రింగ్ అనేది ఎప్పుడు రాయాలి, ఎట్లా రాయాలి, క్లియర్ అందరికీ? దాని యూజ్ ఏంటి? యా ఒకసారి మీరు ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకుంటానికి మీకు ఇక్కడ కోలన్ అవసరం లేదు, డెఫ్ అవసరం లేదు. కానీ మీరు అసలు ఫంక్షన్ అనేది రాయాలి అంటే మీకు అసలు ఫస్ట్ అక్కడ డెఫ్ అనే కీవర్డ్ని మీరు ఫంక్షన్లో యూటిలైజ్ చేయాలి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇండెంటేషన్ క్లియర్గా అర్థం కావాలి, ఫంక్షన్ నేమ్ అర్థం కావాలి, రిటర్న్, విత్ రిటర్న్, వితౌట్ రిటర్న్, డాక్ స్ట్రింగ్, ఆ ఫంక్షన్ మనం ఎందుకు రాస్తున్నాం అనేది మనకు అర్థం కావాలి. ఐ హోప్ ఫర్ ఎవ్రీవన్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, రైట్. నాకు మీరు ఇప్పుడు 2 ఫంక్షన్స్ డిజైన్ చేయాలండి. ఆ 2 ఫంక్షన్స్ ఏంటి అంటే, ఒకటేమో చిన్నప్పుడుదే, నేను కొత్త ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవాలా. ఫారెన్ హీట్, సెంటిగ్రేడ్స్లో మీ దగ్గర టెంపరేచర్ ఉంటే దాన్ని ఫారెన్ హీట్లోకి మార్చాలి. ఫారెన్ హీట్లో మీ దగ్గర టెంపరేచర్ ఉంటే దాన్ని సెంటిగ్రేడ్లోకి మార్చాలి. ఈ రెండింటికి ఫంక్షన్ రాయండి మీరు. F2C అని ఒక ఫంక్షన్ రాయండి, C2F అని ఒక ఫంక్షన్ రాయండి. ఎలా రాస్తారండి? ఓకే, దీన్ని నాకు ఎట్లా కావాలంటే మీరు ఒకసారి ఫంక్షన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్ రాసినప్పుడు నేను డైరెక్ట్గా టెంపరేచర్ కాదు, నాకు కావాల్సిన టెంపరేచర్ నేను మార్చుకుంటాను. నేను ఏ టెంపరేచర్ మార్చుకున్నా కానీ మీ ఫంక్షన్ పనిచేయాలి. అదే కదా మాడ్యులారిటీ, కోడ్ మంచిగా రాయడం అంటే. ఓకే, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫారెన్ హీట్ F2C అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇస్తారు. ఇక్కడ మీరు AXO అని ఇస్తారనుకోండి. ఈ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇండెంటేషన్ వస్తుంది. ఇండెంటేషన్ని ఇన్పుట్ ఇచ్చేటట్టుగా చూడండి. ఫ్లోట్ ఇన్పుట్ ఎట్లా తీసుకుంటారు? ఇన్పుట్ ఫంక్షన్తో తీసుకోండి. ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత
ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, మీ దగ్గర ఫంక్షన్ ఉంది కదా, F2C కావాలి కదా మీకు. అంటే ఫారెన్ హీట్లో మీరు ఇచ్చే టెంపరేచర్ని సెంటిగ్రేడ్లోకి మార్చాలి. అంటే C ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32 ఇంటూ 5/9. ఇప్పుడు మనకి Cలో ఏముంది, మనం ఇచ్చిన టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ F ఏంటిది, ఫారెన్ హీట్. మనం ఇక్కడ డైనమిక్గా ఇచ్చే ఫారెన్ హీట్ టెంపరేచర్ ఏంటిది, ఎక్స్. ఇప్పుడు Cలో ఏముంటుంది, సెంటిగ్రేడ్గా మారిన వాల్యూ ఉంటుంది. దానికి రిటర్న్ మీరు C రాశారనుకోండి. ఇప్పుడు మీరు F2C అని చెప్పి కాల్ చేసి మీరు ఇక్కడ 343 ఇచ్చారనుకోండి. మీకు రిజల్ట్లో ఏమొస్తుంది, సెంటిగ్రేడ్లో దాని వాల్యూ ఎంతో అది వస్తుంది మీకు. సేమ్ సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ కూడా అంతే. దానికి రిమైనింగ్ వేరే ఇంకో ఫంక్షన్ ఉంది కదా, దాన్ని వాడాలి. ఓకేనా, ఫంక్షన్ డిఫైన్ చేశాను. డిఫైన్ చేసాము. ఆ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అనేది నేను ఇక్కడ డాక్ స్ట్రింగ్ ఫార్మేట్లో రాశా. ఆ తర్వాత ఫార్ములా ఇది చూడండి, C ఇంటూ 9/5. ఇప్పుడు ఈ C అనేది ఏంటిది, నేను డైనమిక్గా ఇచ్చే ఇన్పుట్. రిటర్న్ నథింగ్ బట్ ఓకే. ఓకే. ఫారెన్ హీట్ టు సెల్సియస్ అంటే మళ్ళీ సేమ్ అదే, ఇంకో ఫార్ములాని ఇక్కడ పెట్టేసి దాన్ని ఏంటిది, మీరు కావాలి నాకు ఎక్కువ వాల్యూస్ వచ్చేస్తుంది, పెద్ద వాల్యూస్ వచ్చేస్తుంది అనుకుంటే డెసిమల్ పాయింట్స్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటానికి రౌండ్ ఫంక్షన్ వాడండి రిటర్న్లో, అంతే. ఇప్పుడు ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేసిన చేసిన తర్వాత 37 సెల్సియస్ టు ఫారెన్ హీట్. 37 degrees ఆఫ్ సెల్సియస్ ఈజ్ నథింగ్ బట్ 98.6 degrees ఆఫ్ ఫారెన్ హీట్. ఫారెన్ హీట్ టు సెల్సియస్ అంటే 72 degrees ఆఫ్ ఫారెన్ హీట్ ఈజ్ నథింగ్ బట్ 22.22 degrees ఆఫ్ సెల్సియస్. కంప్లీట్ అయిందండి అందరిది. నేను మీకు ఇంకోటి కూడా చూపించాను అక్కడ, అంతే. జస్ట్ ఇన్పుట్ లాగా తీసుకుని ఇక్కడ ఫంక్షన్లో మీరేం మెన్షన్ చేయకుండా, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఇవ్వకుండా దీంట్లో నుంచే వచ్చేటట్టు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మిమ్మల్ని డిఫాల్ట్గా ఇన్పుట్ అడుగుతుంది. ఇన్పుట్ అడిగిన తర్వాత ఈ వాల్యూని రిటర్న్ చేసేటట్టు దాని 2 రకాలుగా రాసామంతే ఎగ్జాంపుల్. క్లియర్ ఫర్ ఎవ్రీవన్? వశిష్ట ఇక్కడ రిటర్న్ మనం ఏమని ఇవ్వాలి, రిటర్న్ సెల్సియస్ రిటర్న్ ఆ ఫంక్షన్ దేంటి, మనకి ఏం కావాలి, ఆల్రెడీ మనం ఇన్పుట్ ఏదో ఒకటి ఇస్తాం. ఇన్పుట్ సెల్సియస్ ఇచ్చామనుకో, దాని అర్థం ఏంటి, ఆ ఫంక్షన్లో మనం దాన్ని ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేస్తున్నామని. ఇన్పుట్ ఫారెన్ హీట్ ఇచ్చామనుకో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాన్ని మనం దేనికి కన్వర్ట్ చేస్తున్నట్టు, సెల్సియస్లో కన్వర్ట్ చేస్తున్నట్టు. మనం ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చిన దాన్నే మళ్ళీ మనం రిటర్న్ చేసుకుంటామా, లేకపోతే మనం మార్చిన తర్వాత వచ్చే వాల్యూని రిటర్న్ చేసుకుంటామా? అర్థమైందండి నేను చెప్పింది? మీరు రిటర్న్ ఏం చెయ్యాలి అంటున్నారు. నేనేం చెప్పాను మీకు, 2 ఫంక్షనాలిటీ చెప్పాను. ఒకటి సెంటిగ్రేడ్లో నుంచి ఫారెన్ హీట్లోకి మార్చేది, ఇంకోటి ఫారెన్ హీట్లో నుంచి సెంటిగ్రేడ్లోకి మార్చేది. సెంటిగ్రేడ్లో నుంచి ఫారెన్ హీట్లోకి మార్చే దాంట్లో మీరు సెంటిగ్రేడ్ని ఇన్పుట్గా ఇస్తారు, మీకు అవుట్పుట్ ఏం కావాలి, ఫారెన్ హీట్ కావాలి. కాబట్టి ఫారెన్ హీట్ని రిటర్న్ చేయాలి. అదే చేసాం ఇక్కడ మనం. ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్ మార్చే దాంట్లో ఫారెన్ హీట్ని ఇన్పుట్గా ఇస్తాము, సెంటిగ్రేడ్ని ఫార్ములాతో ఐడెంటిఫై చేస్తున్నాము, సెంటిగ్రేడ్ని రిటర్న్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఓకే. యా వశిష్ట. డన్. ఎక్కడ వరకు ఎవరికి డౌట్ లేదు కదండి? నేను దీనికి 2 సెపరేట్ ఫంక్షన్స్ రాసుకోవాలా? దేనికి? ఒకటే ఫంక్షన్ లో ఇఫ్ కండిషన్ వాడాలంటే ఆ ఇఫ్ కండిషన్ మీరు ఇప్పుడు వాడొద్దు. ఇఫ్ కండిషన్ డిస్కస్ చేసిన తర్వాత నేను ఇందాక అది తప్పదు కాబట్టి నేను వాడే, అంతే. ఇఫ్ కండిషన్ మీరు వాడద్దు, అయినటి వరకు వాడండి అంతే. ఓకే, మీరు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా నేర్చుకోవాలంటే అయినంత వరకు కాన్సెప్ట్స్ని యూటిలైజ్ చేయాలి మనం. క్లియర్ అండి ఇంతవరకు?